బృందారకుడు అనే వీరుడు వచ్చాడు. ఆ వీరుడు అభిమన్యుడు చంపేశాడు. అంతే, వీడితో కొంచెం యుద్ధం కూడా చేయలేదు, అట్లే చంపేశాడు. ఇలా అభిమన్యుడు శత్రువుల్లోని శ్రేష్ఠులను బాధపెట్టాడు. 25 బాణాలను ప్రయోగించి అశ్వత్థామను బాధించాడు. నీ వారు చూస్తూ ఉండగానే మళ్ళీ బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు. అప్పుడు పుత్రుడి మీద ప్రేమతో ద్రోణాచార్యుడి అభిమన్యుడిని ఎదిరించాడు. ఏకంగా 100 బాణాలను అభిమన్యుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు తండ్రి మీద ప్రేమతో అశ్వత్థామ మళ్ళీ అభిమన్యుడితో పోరాడాడు. తండ్రి మీద పడింది కదా బాణం, అశ్వత్థామ కోపం వచ్చింది. అన్ని వైపుల నుంచి కౌరవుల బాణాలు తనను గాయపరుస్తున్న అభిమన్యుడు లెక్క చేయలేదు. ప్రతి ఒక్కరిని 10 బాణాలతో బాధించాడు. ఇక ఆ బాణం ఎంత స్పీడ్గా కొట్టిండొచ్చు చూడండి. అసలు కనపడేది కాదట. అది ఏమి నేర్పరి ఉండొచ్చు, ఎట్లా తీసుకుంటున్నాడు, ఏమి కథ, అది ఎట్లా సంధిస్తున్నాడు, చుట్టూ ఎట్లా కొడుతున్నాడు, ఎంత స్పీడ్ ఉండొచ్చు. అప్పుడు ఆ బృహద్బలుడు కరణి అనే బాణంతో అభిమన్యుడి గుండెపై తగిలేలాగా బలంగా కొట్టాడు. అప్పుడు కోపించిన అభిమన్యుడి బాణం బృహద్బలుడి గుండెను పగలగొట్టింది. బృహద్బలుడు నేల కూలి మరణించాడు. ఆ తర్వాత 10,000 మంది రాజులు చెడు మాటలు మాట్లాడుతూ కత్తులు పట్టుకొని అభిమన్యుడి మీదకి వచ్చారు. 10,000 మంది వాళ్ళు. వారిని అభిమన్యుడు వధించాడు. ఇలా అభిమన్యుడు బృహద్బలుడిని చంపి యుద్ధభూమిలో విహరించాడు. నీ పక్షంలోని యోధులందరినీ బాణవర్షంతో కదలకుండా చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అభిమన్యుడు కర్ణుడిపైకి దాడి చేశాడు. బాణాలతో కర్ణుడు తీవ్రంగా చలింపజేశాడు. కర్ణుడి చెవికి తగిలేలాగా 50 బాణాలను వేసి బాధించాడు. కర్ణుడి యొక్క కర్ణకుండలమే కదా, ఆ కర్ణుడి చెవికే వేశాడు. తర్వాత కర్ణుడు కూడా 50 బాణాలను వేసి అభిమన్యుడిని గాయపరిచాడు. ఆ బాణాలన్నీ అభిమన్యుడి శరీరం అంతా గుచ్చుకున్నాయి. దానికి ప్రతిగా అభిమన్యుడు కర్ణుడి శరీరం నుండి రక్తం చిందేలాగా చేశాడు. తర్వాత కర్ణుడి 6 మంత్రులు అభిమన్యుని ఎదిరించారు. విచిత్రమైన పద్ధతిలో వారు యుద్ధం చేస్తారు. వారంతా శూరులు. అభిమన్యుడు విజృంభించి గుర్రాలు, సూతులు, ధ్వజాలు, రథాలతో సహా వారిని చంపేశాడు. ఆ 6 మందిని ఏమాత్రం కంగారు పడకుండా 10 బాణాలతో శత్రువులను పడగొట్టేశాడు. అది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగింది. కర్ణుడు ఆశ్చర్యపడ్డాడు. అలాగే మీదకు వచ్చిన మగధరాజు కుమారుడైన అశ్వకేతువును 6 బాణాలతో కొట్టి చంపేశాడు. అంటే ఈ మిగిలిందంతా వీడే చూసేసుకుంటున్నాడు. అభిమన్యుడు ఎంతమందిని చంపుతున్నాడు. అతడి గుర్రాలను, సూతుడిని కూడా చంపేశాడు. మంచి పని చేశాడు. మార్తికావత దేశానికి రాజైన భోజుడు వచ్చాడు. ఆయనది ఏనుగు జెండా గుర్తు. ఆయనను అభిమన్యుడు ఒక పదునైన బాణంతో మతించి బాధించాడు. పెద్దగా సింహనాదం చేశాడు. ఆ తర్వాత దుశ్శాసన కుమారుడు వచ్చి 4 బాణాలతో అభిమన్యుడి 4 గుర్రాలను కొట్టాడు. ఒక బాణంతో సూతుడిని కొట్టాడు. 10 బాణాలను ప్రయోగించి అభిమన్యుడిని కొట్టాడు. అభిమన్యుడు వెంటనే 10 బాణాలను ప్రయోగించి దుశ్శాసన పుత్రుణ్ణి గాయపరిచాడు. తర్వాత అభిమన్యుడు శత్రుంజయుడు, చంద్రకేతువు, మేఘవేగుడు, సువర్చుడు, సూర్యభానుడు అనే ఈ 5 వీరులను చంపేశాడు. మంచి పని చేశాడు. శకుని తీవ్రంగా గాయపరిచాడు. అందుకు శకుని ఎంతో బాధపడుతూ దుర్యోధనుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఓ రాజా, ఈ అభిమన్యుడు మనలో ఎవరినీ వదలటం లేదు. చూడు ఎంతమందిని చంపేశాడు. చూడు నన్ను కూడా వదలలేదు. చూడు నా వెనకలంతా బాణాలు గుచ్చుకున్నాయి. చూడు ఒక్కొక్కరిని బాధిస్తున్నాడు. చూడు నేను ఎంత బాణాలు నా మీద వేశాడు. నేను ఎట్లా కూర్చొని చచ్చేది, కూర్చోవటానికి అయ్యలేదు. అన్ని చోట్ల కొట్టేశాడు నాకు. అయ్యయ్యో ఎంత పని చేశాడు. ఒక్కొక్కరిని బాధిస్తున్నాడు. మనము ఇతడిని వదలకుండా అందరం కలిసి బాధిద్దాం అన్నాడు. అప్పుడు కర్ణుడు ద్రోణుడితో ఇలా అన్నాడు. ఓ ఆచార్య, ఇతడు మనలను అందరినీ చంపేస్తాడు. ఇది నిజం. కనుక ఇతడు మనలను చంపకముందే మనమే ఇతడిని చంపేద్దాం. కనుక ఉపాయాన్ని చెప్పండి అన్నాడు. అప్పుడు ద్రోణుడు ఇలా అన్నాడు. ఈ బాలుడిలో ఒక చిన్న లోపం ఏదైనా ఉందేమో చూడండి. ఇతడు అన్ని దిక్కులలోనూ వీరవిహారం
చుట్టూ తిరిగి వేస్తున్నాడు అర్జునుడిలాగా. అదే చక్రంలాగా బాణం అని చెప్పాను కదా, టక్ 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 చేసుకొని వస్తున్నాడు. కింద పైన ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు బాణాలు. ఇట్లా మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా వస్తున్నాడు. ఎక్కడొస్తున్నాయో తెలియటం లేదు బాణాలు. వీర విహారం చేస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నాడు. ఇతడిలో చిన్న అజాగ్రత్త ఉంటే పట్టుకోండి. బాణప్రయోగంలో ఇతడి వేగాన్ని చూడండి. అతడు అమిత వేగంగా బాణాలను సంధిస్తున్నాడు. ఈ అభిమన్యుడు తన బాణాలతో నా ప్రాణాలకు బాధ కలిగిస్తున్నాడు, నాకు మూర్ఛ వచ్చేలాగా చేస్తున్నాడు. అయినా నాకు ఆనందమే కలుగుతోంది ఆ యుద్ధం చూస్తూ ఉంటే. ఈ యుద్ధం భూమిలో వేగంగా సంచరిస్తున్న ఇతడిని చూస్తుంటే నేను సంతోషాన్ని పట్టలేకపోతున్నాను. మహారథులే ఇతడి యుద్ధంలో లోపాన్ని చూడలేకపోతున్నారు. ఇలాంటి ఇతడిని అర్జునుడికి మధ్య గల తేడాను నేను కనిపెట్టలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు కర్ణుడు ద్రోణుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, అభిమన్యుడు పీడిస్తున్న యుద్ధంలో ఉండాలి కాబట్టే మాత్రమే నేనున్నాను. నిజానికి అతడి బాణాలు పరమ దారుణంగా ఉన్నాయి. అవి అగ్ని వంటి తేజస్సుతో ఉన్నాయి. అవి నా హృదయాన్ని చీల్చివేస్తున్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇతడి కవచం అభేద్యమైనది. ఇతడు యువకుడు, వేగంగా విజృంభిస్తున్నాడు. ఇతడి తండ్రికి నేను కవచ ధారణాన్ని ఉపదేశించాను, కవచధారణాన్ని. కనుక ఇతడికి కూడా కవచధారణ గురించి పూర్తిగా తెలుసు. ఇది నిజం. తండ్రి చెప్పే ఉంటాడు. తండ్రికి నేర్పించాను, తండ్రి ఇడికి నేర్పించుకుంటాడా? నేర్పించుంటాడు. కనుక మనం బాణాలు ప్రయోగించి ఇతడి ధనస్సును అల్లెత్రాటిని ఖండిద్దాం. ఎందుకంటే మనము ఇంతవరకు అల్లెత్రాటిని ఖండించలేదు. అదే సమయంలో కొంతమంది గుర్రాలను చంపేద్దాం. అదే సమయంలో కొంతమంది పగ్గాలను త్రంపేద్దాం. పార్శ్వరక్షకులను కొంతమంది చంపండి. సారథిని కొంతమంది చంపేద్దాం. ఓ కర్ణ, ఇది ఇష్టమైతే నీ వల్ల అయితే ఈ పని చేయి. అభిమన్యుని యుద్ధం విముఖుణ్ణి చేసి వెనుక నుండి దెబ్బ కొట్టు. మనము ముందు నుంచి మనం ఖండితంగా కొట్టలేం, మనం వెనుక నుంచే కొట్టాల. చూడండి, అధర్మాన్ని బోధిస్తున్నాడు. ఎంత మూర్ఖుల తట్టు చేరుకొని మూర్ఖుడైపోయాడు ఆచార్యుడు. ఇతడి చేతిలో ధనస్సు ఉండగా ఇతడిని దేవదానవులు కూడా జయించలేరు. ఇది నిజం. నువ్వు ఈ పని చేయాలి అనుకుంటే ఇతడి రథాన్ని ముక్కలు చేయి. ముందు ఇతడి చేతిలో ధనస్సు లేకుండా చేయి అన్నాడు. ధనస్సు ఉంటే మనం కష్టపడతాం. చూడు, ఇంతమందిలో ఎవరైనా ధనస్సు మీద మనం కసిగట్టామా? ఎవరైనా ఈ ధనస్సుని పడగొట్టామా? ముక్కలు చేశామా? మిగతా అవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే అది దొరకటం లేదు. ఆ ధనస్సు ఉండేదే తెలియటం లేదు. ఎడమ వైపు ఉందా తెలియదు, మరి కుడి వైపు ఉందా తెలియదు. పైన పెట్టి ఇట్లా అంటున్నాడు, ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నాడు, ఇట్లా పెట్టి ఇట్లా అంటున్నాడు, వెనక్కి కొడుతున్నాడు. ఇట్లా ఏముండొచ్చు ఇక. ఆ మాట విని కర్ణుడు తొందరపడ్డాడు. వేగంగా అభిమన్యుడి ధనస్సును ఖండించాడు తొందరపడి. కృతవర్మ వేగంగా అభిమన్యుడి గుర్రాలను వధించాడు. కృపాచార్యుడు వేగంగా పార్శ్వరక్షకులను సారథిని సంహరించాడు. ఇంతమంది ఒక్కసారిగా ఇలా విజృంభించగా అప్పుడు బాలుడైన అభిమన్యుడు రథం లేనివాడయ్యాడు. అతడి ధనస్సు విరిగిపోయింది. ఆ సమయంలో 6 రథికులు త్వరపడ్డారు. అభిమన్యుడి మీద వేగంగా బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడి వద్ద ధనస్సు లేదు, నిలబడటానికి రథం లేదు. అయినా అతడు అధైర్యపడలేదు. వెంటనే కత్తి డాలు తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. యుద్ధంలోని కౌశికాదులైన గతి విశేషాలను ప్రదర్శించాడు. అది ఒక విద్య. బలాన్ని ప్రదర్శించి చెంగున ఎగురుతూ ఆకాశంలో గరుత్మంతుడిలాగా వేగంగా సంచరించాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తొందరగా ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి అభిమన్యుడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని ముక్కలు చేశాడు. మరోవైపు నుంచి కర్ణుడు పదునైన బాణాలను ప్రయోగించి అభిమన్యుడి డాలును ముక్కలు చేశాడు. అప్పుడు అభిమన్యుడు భూమి మీద పడ్డాడు. ఎంతో కోపించి
రథచక్రాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. రథచక్రాన్ని తీశాడు, దాన్ని పట్టుకున్నాడు. దాన్ని తిప్పుతూ రథచక్రాన్ని విష్ణు చక్రంలాగా ద్రోణుని మీదకు దూకాడు. అప్పుడు అభిమన్యుడి శరీరం ఆ చక్ర కాంతితో ఉంది, చక్రాకాంతితో ఉంది. అది ధూళిలో ఉంది, ఉజ్వలంగా ఉంది. అతడి చేతిలో చక్రం వెలిగిపోతుంది. చక్రమే కనపడుతుంది కానీ అభిమన్యుడు కనపడటం లేదు. అంతగా ఉన్నాడు అక్కడ. ఆ చక్రంతో పాటు తాను తిరుగుతున్నాడు. ఇలా అభిమన్యుడు రణభూమిలో శోభించసాగాడు. చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడిలాగా అభిమన్యుడు ఒక క్షణకాలం అందరికీ రణరంగంలో భయంకరుడిగా కనిపించాడు. అభిమన్యుడు తీవ్రంగా సింహనాదం చేస్తున్నాడు. ఇలా ఉన్న అభిమన్యుడు రాజులందరి మధ్యలో గొప్పగా శోభించాడు. అన్నాడు సంజయుడు. ఇక ఏం చేయటానికి వీల్లేదు అభిమన్యుణ్ణి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. ఎంతగా తిప్పుతున్నాడు, రథచక్రాన్ని తిప్పుతున్నాడంటే, రథచక్రం కాడి వేస్తారో దాంట్లో చేయి పెట్టాడు, చేయి పెట్టి తిప్పుతున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అభిమన్యుడు శ్రీకృష్ణుడిలాగా చక్రాన్ని పట్టుకొని ఉన్నాడు. అతడు అతిరథుడు. యుద్ధభూమిలో అతడు రెండవ కృష్ణులాగా శోభించాడు. అదే అనుకున్నారంతా, కృష్ణుడే ఒంటి మీద వచ్చేశాడు అని. అభిమన్యుడి కేశాలు గాలికి ఎగురుతున్నాయి, కొంచెం కేశాలు మాత్రం కనపడుతున్నాయి. అతడు చక్రాయుధాన్ని ఎత్తి పట్టుకోగా ఆ భీకర రూపాన్ని దేవతలు కూడా చూడలేకపోయారు. భీకరంగా ఉన్నాడు. అప్పుడు రాజులు అతన్ని చూసి ఎంతో భయపడి వేగంగా ఆ రథచక్రాన్ని కూడా ఛేదించారు. రథచక్రాన్ని ఛేదించారు. చేతిలో ఉన్న రథచక్రం కూడా ముక్కలైపోయింది. అందరూ ఒకే పర్యం ప్రయోగిస్తున్నారు. చెప్పాడు గురువుగారు ద్రోణుడు, అందరూ ఒకే పర్యం ప్రయోగించాలి. చక్రం ఏ రీతిగా తిరుగుతుందో అదే రీతిగా బాణప్రయోగం చేయండి అన్నాడు. ఆయనే కదా సేనాధిపతి, ఆయన చెప్పినట్టు చేయాలి కదా. అది చేస్తూనేమైపోయింది, చక్రం విరిగిపోయింది. వారు అభిమన్యుడికి ధనస్సు, రథం, కత్తి ఈ మూడు దొరకకుండా చేశారు. దూరంగా అన్ని కొంతమంది సైనికులంతా అవన్నీ దూరంగా పారేస్తున్నారు. కత్తి, డాలు, మిగతా వాళ్ళు చాలామంది పడింటాయి అక్కడ, అవన్నీ తీసేస్తున్నారు. వాలంటీర్స్ ఎత్తండ్రా నెత్తేస్తున్నారు. ఒక్కటి దొరక్కోకుండా చేశారు. ఒక కత్తి, ఒక డాలు, ఒక బల్ల ఏది దొరకలేదు. అన్నీ చూశాడు. రథచక్రమే పీక్కున్నాడంటే, ఒక రథం నుంచి చక్రమే తీసుకున్నాడంటే మిగతాది ఏది దొరికినా తీసుకుంటాడు కదా. అందుకని అంత క్లియర్ చేసేయారు, వాక్యం క్లియర్ చేసినట్టుగా చేశారు. ఇక ఒక్కడే మిగిలిపోయాడు. అక్కడ ఏం దొరకలేదు. అక్కడ చూస్తున్నాడు, చేతులు ఒకటే ఉండేది వాడికి. అప్పుడు అభిమన్యుడు ఆయుధం కోసం చూడగా అక్కడ చూస్తున్నాడు. ఒక్క చోట ఒక గద కనిపించింది. ఒక్క చోట మాత్రం గద కనిపించింది. వెంటనే ఆ గద పట్టుకున్నాడు. పరిగెత్తి వెళ్ళాడు. ఆ గద పట్టుకున్నాడు. ఆ ఆడితో ఎవరూ పరిగెత్తడానికి వీల్లేదు, అట్లా పరిగెత్తాడు. దాంట్లో కూడాను ఓడిపోయారు పాపం. పట్టుకున్నాడు. అశ్వత్థామ ఎదిరించాడు. ఆ సమయంలో ఆ గద వజ్రాయుధంలాగా వెలిగిపోతుంది. దాన్ని చూసి అశ్వత్థామ భయపడ్డాడు. ఎందుకంటే ఇదేంటి ఈ గత రథం నోగలి నుండి 3 అడుగులు వెనక్కు వేశాడు. ఇంతలో అభిమన్యుడు గదతో అశ్వత్థామ అశ్వాలను బాగా కొట్టాడు, చంపేశాడు. వేగంగా ముందుకు దూకి చక్రాలను రక్షించే 2 రక్షకులను కూడా చంపేశాడు. అప్పుడు శత్రువులందరూ అభిమన్యుడిని విడిచిపెట్టడం లేదు. అతడిపై బాణాలు వేస్తూనే ఉన్నారు. అయినా అభిమన్యుడు లెక్క చేయలేదు. వాళ్ళంతా గుచ్చుకున్న బాణాలతోనే యుద్ధం చేశాడు. తర్వాత అభిమన్యుడు వేగంగా కదిలి గదతో సుబలుడి కొడుకైన కాలికేయుణ్ణి, అతడి అనుచరులైన 70 మంది గాంధారులను చంపేశాడు. అంతమందిని చంపేశాడు. ఆ తరువాత 10 మంది వసాతీయ రతికులను వధించాడు. అట్లా ముళ్ళు గుచ్చుకున్నటువంటి బాణాలతో గుచ్చుకుని శరీరంతో గదతోనే చంపేస్తాడు. 7 రథాలను ముక్కలు చేశాడు. 10 ఏనుగులను చంపాడు. గదతో దుశ్శాసన పుత్రుడి గుర్రాలను, రథాన్ని నాశనం చేశాడు. ఏమి వదిలితే ఒక్కడే కౌరవ సైన్యానంతా తినేస్తాడేమో అట్లున్నాడు ఇప్పుడు. అప్పుడు దుశ్శాసన పుత్రుడు కోపించి గదను పట్టుకొని అభిమన్యుడి మీదకు దూకి నిలబడని గర్జించాడు.
వారు గద మొనలతో ఒకరినొకరు పొడుచుకున్నారు. కింద పడిన ఇంద్రధ్వజల్లాగా పడిపోయారు ఇద్దరు కూడా. ఇంతలో అలసిపోయి దుశ్శాసన కుమారుడు వేగంగా పైకి లేచి గద పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో బాగా అలసిపోయి నెమ్మదిగా పైకి లేస్తున్న అభిమన్యుడి శిరస్సు మీద గదతో బలంగా కొట్టాడు. అభిమన్యుడు చాలాసేపటి నుంచి ఎంతోమంది వీరులతో యుద్ధం చేయటం వల్ల బాగా అలసిపోయాడు. అందుచేత ఆ అలసటతోనూ తీవ్రమైన గద దెబ్బతోనూ అభిమన్యుడు నేలపై పడి మరణించాడు. ఇలా అనేక మంది కలిసి ఒక్క అభిమన్యుడిని చంపేశారు. పద్మాల చెరువును ఏనుగు క్షోభింపజేసినట్లుగా అభిమన్యుడు కౌరవసేన అంతటినీ క్షోభింపజేశాడు. చివరికి అభిమన్యుడు ఆటవికులు చంపిన అడవి ఏనుగులాగా నేలకూలాడు. అలా రణభూమిలో పడిపోయాడు. అభిమన్యుణ్ణి మీ సైనికులు 4 వైపు నుండి చుట్టుముట్టారు. అప్పుడు అభిమన్యుడు తీవ్రంగా ఎండ కాసి అస్తమించిన సూర్యుడిలాగా ఉన్నాడు. గ్రహణం పట్టిన చంద్రుడిలాగా ఉన్నాడు. ఎండిపోయిన సముద్రంలాగా ఉన్నాడు. అతడు కౌరవసేనను బాగా బాధపెట్టి నేలకూలాడు. అతడి ముంగురులు అతడి కన్నులు కప్పివేశాయి. అలా నేలకూలిన అభిమన్యుని చూసి నీ శైలలోని మహారథులు ఎంతో ఆనందించారు. పెద్దగా సింహనాదాలు చేశారు. నీ వారికి పరమానందం కలిగింది. పాండవ పక్షంలోని వీరులందరూ కన్నీరు కార్చారు. వీరాభిమన్యుడప్పుడు ఆకాశం నుండి నేల మీద పడిన చంద్రుడిలాగా ప్రకాశించాడు. అతన్ని పాండవ పక్షంలోని వారు దూరం నుండి చూసి ఎంతో బాధపడ్డారు. లోపలికి వెళ్ళటానికి అయ్యలేదే, దుఃఖించారు. ద్రోణకర్ణ ముఖై షడ్భి దార్తరాష్ట్రే మకారతై దార్తరాష్ట్రే మకారతై ఏకోయం నిహతశ్చేష్టే నైష ధర్మో మతోహినః నైష ధర్మో మతోహినః. ద్రోణుడు, కర్ణుడు మొదలైన వారు ధృతరాష్ట్రుడి పక్షంలోని వారు మహారథులు. ఆ మహారథులు 6 ఒకటయ్యారు. అభిమన్యుణ్ణి ఒంటరి వాడిని చేసి చంపేశారు. ఇది ధర్మం కాదు, దీనిని మేము అంగీకరించం అని అంతరిక్షంలోని ప్రాణులందరూ నీ పక్షంలోని మహారథులను నిందించారు. నేల మీద పడి ఉన్నటువంటి అభిమన్యుడు సూర్యచంద్రుల వంటి కాంతితో వెలిగిపోతున్నాడు. అతన్ని చూసి నీ వారికి ఆనందమే ఆనందం. అందరూ పెద్దగా సింహనాదాలు చేయసాగారు. అభిమన్యుడిని చూసి పాండవ పక్షంలోని వారు ఎంతో బాధపడ్డారు. ఇంకా యవనంలోకి కూడా అడుగు పెట్టని బాలుడు అభిమన్యుడు. అతడు దూరం నుంచి ధర్మరాజు చూస్తుండగానే చనిపోయాడు. మొన్ననే పెండ్లయింది. పుట్టే పిల్లను కూడా చూడలేదు పాపం. నీ సైన్యానికి పాండవ సైన్యం ఎంతో భయపడి పరుగులు తీసింది. అభిమన్యుడు మరణించగానే నీ వైపును కూడా కొన్ని సేనలు చెల్లాచెదురయ్యాయి. అప్పుడు ధర్మరాజు బాధపడుతూ వీరుడితో ఇలా అన్నాడు, ఓ వీరులారా, ఈ అభిమన్యుడు యుద్ధభూమి నుండి వెనకడుగు వేయకుండా యుద్ధం చేశాడు. వీర స్వర్గాన్ని అలంకరించాడు. కనుక పారిపోతున్న సేనలను ఆపండి, నిలబెట్టండి, స్థిరంగా నిలబడి పోరాడండి, భయపడకండి, తప్పకుండా శత్రువులను మనం జయిస్తామంటూ యోధుల దుఃఖాన్ని శాంతింపజేశాడు. అభిమన్యుడు తాను చేసిన యుద్ధంలో మహా సర్పాల వంటి శత్రువులను ముందే చంపేశాడు. ఆ తర్వాతే వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఆ సమయంలో అతడు 10,000 మంది వీరులను వధించాడు. మహారథుడైన కోసల దేశ రాజును సంహరించాడు. శాశ్వతమైన వీరస్వర్గానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.